వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ వైనాల రాజు వీడియోస్. ఈరోజు ప్రధాన అంశాలు కనుక చూసుకున్నట్టయితే ఇవాళ వరల్డ్స్ డాక్టర్ డే, ప్రపంచ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సృష్టిలో బ్రహ్మదేవుడు మనిషి జీవిని కనుక సృష్టించినట్లయితే ఆ జీవికి ప్రాణం పోసి మరుజన్మను తయారు చేసే డాక్టర్లందరికీ వైనాల్ రాజు వీడియో పరంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్నింగ్ న్యూస్కి వెళ్దాం. ముందుగా ఆ వెలుగు దినపత్రిక కనుక చూసినట్టయితే గల్లీ గల్లే ఢిల్లీ ఢిల్లీ, కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల వరకే రాజకీయం, తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం. గత బీఆర్ఎస్ సర్కార్కు భిన్నంగా ముందుకు రాష్ట్ర పనుల కోసం కేంద్రాన్ని కలుస్తున్న సీఎం, మంత్రులు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులకు వినతులు. మొన్న రోడ్లు, నిన్న రక్షణ భూముల కోసం రిక్వెస్ట్లు. కంటోన్మెంట్ ఇష్యూకు పరిష్కారం. తాజాగా స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు. ఫలిస్తున్న మార్నింగ్ న్యూస్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ నితిన్ గడ్కరీ గారు ఏదైతే వచ్చిరో వారితోటి కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం ఉందో భేషజాలకు పోము, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా, మాకు ఎటువంటి భేషజాలు లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళైనా తెలంగాణ అభివృద్ధి కోసం, నిధుల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజులలోనే ఉప ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఢిల్లీ పర్యటన వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి వారికి వినతులు సమర్పించినారు. అదే విధంగా మొన్నటికి మొన్న నితిన్ గడ్కరీ గారిని కలిసి ఏదైతే రాష్ట్ర రోడ్లకు సంబంధించి నేషనల్ హైవేలు ఇవ్వాలని, మంత్రికి సంబంధించిన హైవేలు కూడా ఇవ్వాలని, అదే విధంగా నితిన్ గడ్కరీని కలిసిన దానిలో ఈ ప్రాంతానికి సంబంధించిన మన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి ప్రాంతానికి హైవే ఇవ్వాలని, అదే విధంగా ఏదైతే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి వారు కూడా విన్నవించడం జరిగింది. ఇవాళ కూడా ఢిల్లీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి చేస్తాం తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప గత బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క నువ్వంటే నువ్వు, నేనంటే నేను అనే కోపతాపాలతోటి ఈ రాష్ట్రాన్ని ఆగం చేయదలుచుకోలేదని ప్రజా ప్రభుత్వం మరొక మారు నిర్ణయం చేసింది. ఓకే, ఇక రెండో న్యూస్ వచ్చేసరికి 10 మంది విద్యార్థులు ఉన్న ఒకే టీచర్, 11 నుంచి 40 మంది ఉంటే 2 టీచర్లు, 41 నుంచి 60 మంది ఉంటే 3 టీచర్లు. స్టూడెంట్ టీచర్ రేషియోను తగ్గించిన ప్రభుత్వం. గత సర్కార్ ఇచ్చిన నోటీసులు, జీవోలు సవరణ. గతంలో 19 మంది వరకు ఒకరే టీచర్, 20 నుంచి 60 మంది ఉంటే 2, 61 నుంచి 90 మంది ఉంటే 3. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం ఏం ఆలోచన చేసిందంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో విద్యా అవకాశాలను, విద్యను మనం అభివృద్ధి చేస్తే రాబోయే తరాలకు మనం మంచి తరాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామన్న ఆలోచనతోటి గత బీఆర్ఎస్ పాలనలో, గత ప్రభుత్వ హయాంలో 19 మంది విద్యార్థులుంటే ఒక టీచర్ను నియమించేది. కానీ నేడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్త నూతన విద్యా విధాన పారిశ్రామిక వ్యవస్థను తీసుకొచ్చి 10 మంది విద్యార్థులున్నా కానీ స్కూళ్లను నడిపించాలి, 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ను అపాయింట్మెంట్ చేయాలనే దిశగా అడుగులేస్తుంది. దీనికి నిజంగా అభినందనీయం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రభుత్వాన్ని నిజంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా డిఎస్ కు కన్నీటి వీడ్కోలు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, సంతాపం తెలిపిన ఖర్గే, సోనియా, రాహుల్. మనం నిన్ననే మాట్లాడుకున్నాం. డిఎస్ ధర్మపురి శ్రీనివాస్ గారు 2004 నుంచి 2012 వరకు ధర్మపురి శ్రీనివాస్ గారు పిసిసి రథసారథిగా ఉండి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి కృషి చేసినారు. వారికి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు చేసింది. ఓకే, వీడియోగ్రఫీ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే జూలై 1 తారీఖు నుంచి, ఈ రోజు నుంచి ఏదైతే చట్టపరమైన అంశాలకు సంబంధించి మనం ఎక్కడున్నా, ఇంతకుముందు దెబ్బ తాకంగానే పోలీస్ స్టేషన్ పోయి మనం పిటిషన్ ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఇప్పుడు సత్వర న్యాయ పరీక్షకు సంబంధించి ఇంటి వద్ద నుంచే ఎఫ్ఐఆర్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎక్కడ ఏదైతే అఫెన్స్ జరిగేదో
అక్కడికి పోయి ఆ పోలీస్ స్టేషన్కి పోయి మనం పిటిషన్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండా ఎక్కడ అఫెన్స్ జరిగినా, ఎక్కడైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితునికి దగ్గర ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి పిటిషన్ చేసే అవకాశాన్ని కల్పించింది. నాకు తెలిసి ఇది మంచి కార్యక్రమం. ఓకే, రైతులు పంట అమ్ముకున్నాక ఫుల్ రేట్లు, మార్కెట్లో వ్యాపారుల న్యాయజాలం, అగ్గువకు అమ్ముకొని నష్టపోయిన రైతులు, లాభపడుతున్న వ్యాపారులు. రైతులు ఎప్పుడైతే వాళ్ళు పంట కోతకు వచ్చి వాళ్ళు అమ్ముకుంటారో ఆ టైంలో ప్రభుత్వం దగ్గర ఏదైతే మార్కెట్ యార్డ్ల దగ్గర ధర తక్కువ ఉంటుంది, తూకం ఎక్కువ వేయడం, ధర తక్కువ వేయడం జరుగుతూ ఉంది. వీటన్నింటిని ఆలోచన చేసే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి దానికి చట్టబద్ధత తెస్తూ ఎంఎస్పి రేటును తెస్తూ ఎంఎస్పిని తెస్తూ ప్రతి దానికి చట్టబద్ధత తెస్తూ ఒక రేట్ను డిసైడ్ చేస్తాం, ఈ వ్యాపారుల దళార్ల దందా ఉండద్దని చేసింది. ఇప్పటికైనా రైతు నష్టపోవద్దు అనుకుంటే రైతుకు చట్టబద్ధత దేవాలే, ఎంఎస్పి దేవాలే. దాని వల్లనే ఈ రైతు దళారీ రాజ్యం తగ్గుతుందని మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే